నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తాము. దాదాపుగా 60 సీట్లకు పైగానే మహిళలకు కేటాయిస్తాము. వాళ్ళని గెలిపించే దిశగా మేము ముందుకెళ్తామన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశారు. రాజేందర్ నగర్‌లో సమావేశంలో మహిళల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుండి మహిళలకి పెద్దపీట వేస్తా ఉంది. ఇందిరా శక్తి క్యాంటీన్ లాంటివి ఏర్పాటు చేస్తా ఉంది. మహాలక్ష్మి పథకం కూడా ఫ్రీ బస్ లాంటి అనేక పథకాలు మహిళలకి ఇస్తా ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా మహిళలకి పెద్దపీట వేయనున్నాము. అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా 60 సీట్ల పైనే ఇస్తామన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా పునర్విభజన భాగంగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరగనున్నాయి. 119 ఉన్న స్థానాలు దాదాపుగా 151 స్థానాలుగా పెరిగే అవకాశం ఉంది. దానిలో భాగంగానే 33% రిజర్వేషన్లు 60 సీట్లు మహిళలకు కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరా శక్తి, మహిళా క్యాంటీన్ లాంటి అనేక కోణంలో మహిళలకి పెద్దపీట వేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇప్పటికే మహిళలకు సంబంధించిన 33% రిజర్వేషన్స్ కేంద్ర గవర్నమెంట్ కూడా నాంది పలికింది. నారీ శక్తి వందన్ అభిమాన్ అనే బిల్లుకు కూడా ఆమోదం పలికింది. అంటే కేంద్ర గవర్నమెంట్ కూడా సమకూలంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మొత్తానికి స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపుగా మహిళలకి పెద్దపీట వేస్తాము. కేంద్ర గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా మేము 33% రిజర్వేషన్స్ మహిళలకు కల్పిస్తాము. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకి 60 పైన సీట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలకి ముందు తీసుకెళ్లే ప్రణాళిక సిద్ధమైంది. మహిళలకి పెద్దపీట వేస్తా ఉన్నాము. మహిళలు మేన్కోలాని ఇప్పటికే దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధమవుతా ఉంది. దాదాపుగా అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది కాంగ్రెస్కి వచ్చే ప్రణాళిక చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మందిని చేర్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క బలం కూడా పెంచుకోవాలనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీకి చేరికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో నేపథ్యంలో మహిళా లీడర్స్ని కూడా ఎక్కువ మందిని తీసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తూ ఉంది. అంటే వచ్చే ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటి నుండే వచ్చే ఎన్నికల్లో కూడా ఏ విధంగా వెళ్ళాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు.